అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి పేరు నాని గారు అందుకే కదా మీకు 2 ఒకట్లు ఇచ్చి బయటికి పంపించేశారు. మరి రేషన్ బియ్యం, మీ బియ్యం ఏంట్రా బాబు, ఒక్కసారి చెప్పండి. ఇటువంటి పనికిమాలిన మాటలు, ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టబట్టే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అది ప్రభుత్వం సొమ్ము. అదే ప్రభుత్వం సొమ్ము ప్రజలకు ఇస్తున్నారేగా. నీ ఇంట్లో పంట పండించి, నీ చేలో పంట పండించి, నీకై నువ్వేమి ప్రజలకేమి ఇవ్వట్లేదు. మీరు ఇలా ఆలోచించబట్టే ఈ స్థాయికి వచ్చారు. కొంచెమన్నా సిగ్గుండాలి, సిగ్గుపడాలి. ప్రజలకు కాదు, మీకు. ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచారో, ఎలా ఉంచారో ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పనికిమాలిన బుర్రతో మీరు ఆలోచించబట్టే మీకు 2 ఒకట్లు 11 పంగనామాల స్వామి తెచ్చి రాష్ట్ర ప్రజలు బయటికి గెంటేశారు. కానీ అది మీకు సంబంధించింది కాదు కదా. నువ్వేమన్నా పంట పండించావా? నీ సొమ్ము ఏమన్నా ఇచ్చావా ప్రజలకి? కొంచెమన్నా ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళకు సిగ్గుండాలి. ఏది ఏమైనా అరే ఒరే 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 అరే ఒరే నిన్నేరా అంటుంటే మిమ్మల్ని కాదు అనుకుంటుండ్రా? వాళ్ళు అనేది మిమ్మల్ని. రేషన్ బియ్యం ఎవరు తింటున్నారు? మీరేగా తినేది, రాష్ట్ర ప్రజలేగా తినేది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రేషన్ బియ్యం ఎవరైతే తీసుకొని తింటున్నారో వాళ్ళనే అరే ఒరే అరే 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 అనేది మిమ్మల్ని. ఒక్కసారి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. కొంచెం ఆలోచించండి. ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళైనా కానీ, మీరు వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎంతమంది తీసుకోవటం లేదు, ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా సిగ్గు, శరము, ఈనమానం ఉన్న వాళ్ళైతే ఎవరు అలా అనరు. ఆయన సొంతంగా పండించిన పంటలాగా, ఆయన సొంతంగా పండించి ఈ రేషన్ బియ్యం సామిది ఇచ్చినోడిలాగా ఊరకు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇలా మాట్లాడుతుంటే బుద్ధి ఉండాలి. రాష్ట్ర ప్రజల దగ్గర పన్నుల భారం వసూలు చేసిన ప్రభుత్వం మీది, వైసీపీ. అది రేషన్ బియ్యం దోచుకొని గోడౌన్ దాపెట్టుకొని కొన్ని దేశాలకు తరలించి వేల కోట్లు, లక్షల కోట్లు దాపెట్టుకున్న ఘనత మీరు. ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడే భాష ఏమిటి, మీరు మాట్లాడే మాట ఏమిటి అనేది. ఊరకిటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడబట్టే మీకు 11కు దిగజారిపోయారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒప్పుకోరు మిమ్మల్ని. మీ సొమ్మేమి, నీ జోబుల సొమ్మేమి, నీ ఆస్తి ఏమి, నువ్వు పండించిన పంట ఏమి ఇవ్వటంలే వాళ్ళకి. అది రేషన్ బియ్యం, ప్రభుత్వం సొమ్ము, ప్రభుత్వం ఇస్తుంది. అంతేగాని ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే జనాలు ఒప్పుకోరు, తరిమి కొడతారు అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.